సాంగ్స్ విషయానికి వస్తే ఎప్పుడైతే పాడుతా తీయగా స్టార్ట్ అయిందో యంగ్ జనరేషన్ అనే వాళ్ళు చాలా మంది బయటకు వచ్చారు. యంగ్ స్టార్స్, యంగ్ సింగర్స్ అందరూ చాలా వచ్చారు. కాంపిటీషన్ కూడా చాలా ఉండేది. ఈ కాంపిటీషన్ని ఎలా తీసుకుంటున్నారు మీరు ఇప్పటికీ కూడా స్టిల్? ఎప్పుడు లేదు చెప్పండి, కాంపిటీషన్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. దాని గురించి స్ట్రెస్ తీసుకుంటే మన గ్రోత్ మీద ఆలోచన ఉండదు. మనని మనం పెంచుకుంటూ మనం కళకి చాలా అక్షయ పాత్ర లాగా. ఎంతమంది కళాకారులు ఉన్నా ఆడియన్స్ విల్ టేక్ ఇట్. సో వీ నీడ్ టు స్టాండ్ అవుట్ స్పెషల్. అండ్ ఇఫ్ వీ ఆర్ నైస్ అండ్ ఇఫ్ వీ హ్యావ్ దట్ ఆరా అయినా కళాకారులను అందరూ ఆదరిస్తారు, ఎంతమంది ఉన్నా ఆదరిస్తారు. సో అలాగే ఇండస్ట్రీలో కూడా చాలా మంది సింగర్స్ చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు. మెయిన్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ మీకు ఎదురవుతూ ఉంటాయి? ఒకవేళ వచ్చినప్పుడు కనుక మీరు ఎలా సార్ట్అవుట్ చేసుకుంటూ ఉంటారు? బై గాడ్స్ గ్రేస్ మాకైతే ఎప్పుడు అంత ఇష్యూస్ రాలేదండి. అండ్ ఒకళ్ళకి అది చాలా పెద్ద ఇష్యూ ఏమో, బట్ నాకైతే వర్క్ అనేది, మనం ఒక ఎంప్లాయీ కదండి, ఎంప్లాయీ దగ్గర ఉన్న మనకి ఎందుకు ఎఫెక్ట్ అవుతాం మనం? అది జస్ట్ వర్కే కదా, ఇట్స్ నాట్ పర్సనల్ లైఫ్. సో నాకు ఒకవేళ అక్కడ ఏదన్నా నిజంగా సంథింగ్ బ్యాడ్ హ్యాపెన్స్ ఆల్సో అది నాకు పర్సనలీ ఎఫెక్ట్ అవ్వదు. ఒకప్పుడు అంటే మామూలుగా సంగీతం నేర్చుకొని సింగింగ్కి అర్హులు అనేది ఉండేది. బట్ నవేడేస్ ఎటువంటి సంగీతం నేర్చుకోకపోయినా కూడా ఓన్ టాలెంట్తో వాయిస్ బాగుంటే కూడా చాలామంది సింగర్గా ట్రై చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు కొత్తగా వచ్చే సింగర్స్కి ప్రొఫెషన్ సీరియస్గా తీసుకోవాలనే వాళ్ళకి మీరేం సజెషన్ ఇస్తారు? ఫస్ట్లీ మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ అబద్ధాలు చెప్తారండి నేర్చుకోలేదని. వాళ్ళు అది ఇంత సముద్రం లాంటి నాలెడ్జ్లో నాకు వచ్చిన చుక్క నేర్చుకోవడం కాదు అన్నట్టు అది వాళ్ళ భావన అంతే. ఎవ్రీబడి హూ నీడ్స్ టు సస్టైన్ ఇన్ ద ఇండస్ట్రీ షుడ్ స్టార్ట్ లెర్నింగ్. అట్లీస్ట్ వాళ్ళు క్లిక్ అయ్యాకన్నా వాళ్ళు మొదలు పెట్టాలి నేర్చుకోవడం. వాళ్ళు ఏం సాధన చేస్తే వాళ్ళ గొంతు స్ట్రాంగ్ అవుతుంది, వాళ్ళ గొంతులో ఏం ప్లస్ మైనస్ అవి తెలుసుకుంటేనే కదా వాళ్ళు వాడగలిగేది. సో వాళ్ళు క్లిక్ అయ్యాకన్నా నేర్చుకోవాలి. సో అదేదో మీరు ముందే నేర్చుకుంటే ఇంకా బెటర్ కదా. లెర్నింగ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ప్రాక్టీస్ అండ్ కన్సిస్టెన్సీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అన్నిటితో పాటు పేషెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీలో. సో ఇప్పుడు హిట్ అవ్వడం, మనం ఎక్కువ పేరు రావడం అనేది చాలా ఈజీ అయిపోయింది. ఒకప్పుడు ఎంతో కష్టపడితే కానీ పేరు రాకపోయేది. బట్ ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం వల్ల ఫేమస్ అవ్వడం అనేది చాలా ఈజీ అయిపోయింది. బట్ సీరియస్గా నేర్చుకుంటే కనుక మనం బాగుండొచ్చు ఇందులో. అంటే ఈజీ అని కూడా చెప్పలేమండి. ఇప్పుడు మీకు ఒక మనిషి వెనక స్ట్రగుల్ మీకు తెలీదు. వాళ్ళు హిట్ అయ్యాక అదేదో ఒక పాటతో హిట్ అయిపోయారే అని అనుకుంటారు, కానీ ఆ మనిషి ఎంత స్ట్రగుల్ చేశారో మనకు తెలియదు కదా. సో కొంతమంది స్ట్రగుల్ చేయకపోయినా వాళ్ళ వాయిస్ లో ఆ చామ్ ఏదో ఉంది కాబట్టి వాళ్ళకి హిట్ అయిపోయి దాన్ని వాళ్ళు నిలబెట్టుకుంటారు. కొంతమంది అద్భుతంగా నిలబెట్టుకునే వాళ్ళు ఉంటారు. సో అందుకని నేర్చుకుంటే బెటర్. నేర్చుకోకపోయినా అట్లీస్ట్ ఏం ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఏం వాయిస్ లో ఏం ప్రాక్టీస్ చేసుకోవాలి, వాళ్ళ వాయిస్ ఎలా ప్రొజెక్ట్ చేయాలి అని తెలుసుకుని బేసిక్ గా చేసుకుంటే బాగుంటుంది అని నేను నమ్ముతాను. ఓకే. అలాగే మీ లైఫ్ లో బాగా ఇన్స్పైర్ గా ఉన్న ఉమెన్ ఎవరు? నా ఇన్స్పిరేషనల్ విమెన్ మై అమ్మమ్మ, మై మదర్, మై నానమ్మ. ఓకే. ఇండస్ట్రీలో యాక్చువల్లీ ఎవ్రీ ఫీమేల్ సింగర్ హూ స్టూడ్ అవుట్. బికాస్ ఇప్పుడు జనరేషన్ అంతా ఈజీ జనరేషన్ కాదు. ఇప్పుడు చిత్రమ్మ వాళ్ళ లైఫ్ కానీ, మన సునీత గారు, కల్పన గారు, వీళ్ళ లైఫ్స్, జానకమ్మ, సుశీలమ్మ, వీళ్ళ లైఫ్స్ అంత ఈజీ లైఫ్స్ కాదు. అప్పటికి మేల్ డామినెంట్ సొసైటీ. అలాంటి సొసైటీలో వాళ్ళు బయటికి వచ్చి వాళ్ళు అంత కష్టపడి ఎవ్రీబడి స్టోరీస్ లైక్ తెలుసుకున్న కొద్దీ మనకి ఇన్స్పిరేషన్ చాలా ఎక్కువ పెరుగుతుంది. సూపర్. వాళ్ళని డైరెక్ట్ గా కలిసినప్పుడు కానీ ఈవెంట్స్ లో, ప్రోగ్రామ్స్ లో మీరు బాగా ఇన్స్పైర్ అవుతూ ఉంటారా వాళ్ళని చూసి? అసలు ఇప్పటికీ అంతే హ్యూమిలిటీతో ఇలా చిత్రం అయితే అమ్మా అవునమ్మా అని ఆవిడకి అవసరమే లేదు అలా మాట్లాడడం. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు అన్నం పెట్టి పంపించారు, అవసరమే లేదు ఆవిడకి. నేను ఒక్కదాన్నే ఉన్నానని చెప్పి డబ్బాలో ప్యాక్ కూడా చేసి ఈవినింగ్ ఆర్ మధ్యాహ్నం అన్న తినమ్మా, ఆకలి అవుతుంది మళ్ళీ అని చెప్పి ఒక క్యారేజ్ ఇచ్చారు. సో అంత మంచి వాళ్ళు, అంత టేక్ కేర్ చేస్తారు పీపుల్ని. హ్యూమన్ పీపుల్ అంటే
హ్యుమానిటీ చాలా ఎక్కువ ఉన్న పీపుల్ వాళ్ళంతా. సో ఓకే, రైట్. అలాగే మీరు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు? స్టిల్ ఇప్పటికి కూడా మీరు క్లాసెస్కి వెళ్తూ ఉన్నారు కదా? యా, ఎందుకనంటే చిన్నప్పటి నుంచి మీరు నేర్చుకుంటూనే ఉన్నారు కదా, మళ్ళీ ఎందుకు క్లాసెస్కి కంటిన్యూస్గా వెళ్తూ ఉన్నారు? ఇప్పుడు నిత్య సాధన అవసరం అంటారా? అవునండి. ఓకే, అంటే మీరు ఎంత నేర్చుకుంటే అంత తెలుస్తుంది, ఎంత తెలిస్తే అంత అంత ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఈ ఇండస్ట్రీ. అండ్ ఇండస్ట్రీ కోసమో నేను టాలెంట్ పెంచేసుకుంటా అని కాదు, నేర్చుకోవడం అనేది ఒక ఒక టైప్ ఆఫ్ థెరపీ లాగా అండి మనకి. అందుకే ఆర్టిస్ట్లకి థెరపీ అంత అవసరం లేదు, ఎందుకంటే ఇలా మంచి లెర్నింగ్ లోనే మన బ్రెయిన్ క్రియేటివిటీ నుంచి ఒక హ్యాపీనెస్ అనేది వస్తుంది. సో ఐ థింక్ సూపర్. శాస్త్రీయ సంగీతంలో మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి? విమెన్స్ డే కాబట్టి అమ్మవారి మీద పాట, కీర్తన కొన్ని లైన్స్ పాడతాను. ఓకే. అమ్మ రావమ్మ అమ్మ రావమ్మ తులసమ్మనను పాలింపవమ్మ సతతము పదములే నమ్మినానమ్మ అమ్మ రావమ్మ. సూపర్ సూపర్. అలాగే సోనీ, మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? ఆబ్వియస్లీ ఏదున్నా ఎక్కడున్నా ఈ సంగీత ప్రపంచానికి దగ్గరగా ఈ సంగీత ప్రపంచం చుట్టూనే ఉందామని ప్లాన్ ఉంది. ఓకే, లెట్స్ సీ వేర్ ఇట్ టేక్స్. ఓన్లీ సింగింగ్ లోనేనా లేకపోతే ఏమైనా మ్యూజిక్ డైరెక్షన్ చేసే ఏమన్నా ఛాన్స్ ఉందా? మ్యూజిక్ డైరెక్షన్ అనేది చాలా పెద్ద బాధ్యత. అంత పెద్ద బాధ్యతని నిర్వహించే కెపాసిటీ నాకు దేవుడిస్తే డెఫినెట్లీ. బట్ నేను రకరకాల మ్యూజిక్ ఇండస్ట్రీలోనే రకరకాల ఫీల్డ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని ఉంది. ఓకే. అంటే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్కి ఇండిపెండెంట్ ఆర్టిస్ట్కి డిఫరెన్స్ ఉంది. మ్యూజిక్ డైరెక్షన్ అంటే సినిమాకి క్యారెక్టర్కి సంబంధించిన హైప్ ఇవ్వాలి, కమర్షియల్ మ్యూజిక్ ఇవ్వాలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయాలి, మొత్తం అవన్నీ చూసుకోవాలి. బట్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ అంటే నా పాట లిరిక్స్ మ్యూజిక్ నేను చేసుకొని నా సొంత పాట నాకు నచ్చిన, అసలు ఎవరి క్యారెక్టర్స్కి ఎవరికి సంబంధం లేకుండా నాకు నచ్చిన ఇమాజినేషన్లో నేను చేసుకోవచ్చు. సో ప్రాబబ్లీ ఇండిపెండెంట్ మ్యూజిక్ త్వరలో ట్రై చేస్తాను. సూపర్. బట్ మ్యూజిక్ డైరెక్షన్ అనే బాధ్యత నాకు తెలిసి కొంచెం ఇప్పుడప్పట్లో కనిపించట్లేదు, దగ్గరలో పొలిమేరల్లో కూడా లేదు. అలాగే సోనీ,